హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ది క్యూట్ చైత్రాస్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు అహోబిలం స్టార్ట్ అయ్యామండి అందరం, నేను, పాప, అన్నయ్య వాళ్ళ వైఫ్. సో ఇలా ఈసారి అహోబిలం ట్రిప్ వేస్తున్నాం సమ్మర్లో. నేను చాలా 8 ఇయర్స్ పైనే అవుతుంది అహోబిలం వెళ్ళాక. దగ్గరే, ఒక 30 కిలోమీటర్స్ అయినా చాలా రోజుల తర్వాత వెళ్తున్నా. చూడండి, ఉదయాన్నే సూర్యుడు నేను ఉన్నానని పొడిచేశాడు. ఉదయాన్నే అసలు రెడ్ కలర్లో. ఇంకా వర్షాకాలం అయింటే అంత నాట్లు గ్రీనరీ అంతా ఉండేది, కానీ ఇప్పుడు అందరు దుక్కులు దున్నేసి మినుము వేయడానికి ట్రై చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఆలగడ్డలో మాకు శిల్పాలు చేస్తూ ఉంటారండి, చాలా ఫేమస్ అనమాట ఆలగడ్డలో. సో అందుకనే దారిలోనే వీడియో తీస్తున్నా. ఈసారి లాంగ్ వీడియో తీస్తాను ఒకటి. జస్ట్ రోడ్డు మీద కనిపిస్తున్నా కాబట్టి బండి మీద వెళ్తున్నాం. మేము బైక్ మీద వెళ్తామండి ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినాను, ఎందుకంటే ఆటో కార్ అలా ఏమి ఉండదు. బైక్కి తీసుకొని వెళ్ళాలి అనుకుంటే బైక్లో వెళ్ళిపోతాం అనమాట. సో ఉదయాన్నే మార్నింగే బయలుదేరామనుకో, ఎండ అనేది తక్కువ ఉంటుంది. వచ్చేటప్పుడు కొంచెం ఎండ ఉంటుంది, వచ్చేటప్పుడే కాబట్టి వన్ టైమే కాబట్టి సో వచ్చేస్తాం తొందరగా. ఇంకా దారిలో కోతులు అన్నీ ఇంకా మా మీదకి వస్తూ ఉన్నాయన్నమాట, ఏమన్నా తినడానికి ఉన్నాయేమోనని. అహోబిలం చూడాల్సిన ప్లేస్ అండి. మెయిన్ అహోబిలం, దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని రెండు ఉన్నాయి. రెండు ఫేమస్సే. అందులో అక్కడ అహోబిలంలోనే ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయండి. పాములేటి స్వామి కానీ, జ్వాలా నరసింహస్వామి కానీ రోడ్లు అంత క్లారిటీగా ఉండవు. కానీ ప్రతి నెలలో స్వాతి నక్షత్రం అని ఒకటి వస్తుంది. అందరూ దానికి నడుచుకుంటూ వెళ్తారు. ఎర్లీ మార్నింగ్ 2కి అట్లా, మిడ్నైట్ 2:30కి అట్లా బయలుదేరుతారు. నడిచి 30 కిలోమీటర్స్ అనమాట. అన్నీ చూసుకుంటారు. 9 ఉంటాయన్నమాట. 9 అవతారాల నరసింహస్వామి అన్నీ చూసుకొని లాస్ట్ అహోబిలం చూసుకున్న తర్వాత కిందికి వస్తారనమాట, స్వాతి అని. ఇంకొకటి వచ్చేసి ఉక్కు స్తంభం అండి. దానికి డైరెక్ట్గా దారి అస్సలు ఉండదు, చెట్లు పుట్టలు పట్టుకొని పోవాలంట. నేనైతే అస్సలు వెళ్ళలేదు. మా అన్నయ్య వెళ్ళాడు ఉక్కు స్తంభానికి. మేము వెళ్ళిన తర్వాత 2 డేస్ తర్వాత మా అన్నయ్య మళ్ళీ వెళ్ళాడనమాట. ఇది స్వాతి నక్షత్రం వచ్చింది ఆ రోజు, దానికి వెళ్ళాడనమాట మేము. సో నేచర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. చల్లగా, అంత మంచి సమ్మర్లో వెళ్ళాము కానీ చల్లగా ఉంది, అస్సలు రాబుద్ది కాలేదు. నేచర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వాటరు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, రాళ్ళు, కూర్చోడానికి ప్లేస్ చాలా బాగుంటుంది. నేచర్ చూడాల్సిన ప్లేస్ అయితే ఖచ్చితంగా. చల్లగా ఉందన్నమాట, అసలు ఎండాకాలం అన్నలా ఆ ఫీలింగే లేదు మాకు. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా వాటర్లో మునుగుతాం అనమాట. ఈసారి వాటర్ సరిగా లేవు, గలీజ్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మంచి సమ్మర్ కదా, ఈసారి వర్షాలు కూడా చాలా తక్కువ పడ్డాయి. సో వర్షాలు మామూలుగా ఉంటే ఇక్కడంతా గ్రీనరీ మొత్తం అల్లుకొని పోయేది, అలాంటిది కొంచెమే ఉంది. అసలు ఎక్కువ అల్లుకొని పోయేది, ఆ కడ్డీలు కూడా కనిపించవన్నమాట. అలా ఉండేదంట అన్నయ్య చెప్తున్నాడు. సో చాలా తక్కువ, వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో మేము అస్సలు మునగలేదు, ఎందుకంటే ఎప్పటికో స్టాక్ ఉంటాయి కానీ దురదలు అలా వస్తాయి కాబట్టి మేము అస్సలు మునగలేదు. ఇంకా అలా వెళ్ళి మొత్తం చూసుకుంటూ వచ్చాము. కొంచెం దగ్గరికి వెళ్తే వరాహ నరసింహస్వామి వచ్చాడు, అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాం. క్లోజ్లో ఉంది, దండం పెట్టుకొని వచ్చేసాం అనమాట. ఫస్ట్ వెళ్ళేది ఎవరైనా చాలామంది వెళ్ళి వరాహ నరసింహస్వామికి దండం పెట్టుకుంటారు, చాలా మంచిదంట అక్కడ దండం పెట్టుకుంటే. అక్కడికి వెళ్ళి మళ్ళీ మా మధ్యలో మేము కూర్చొని, ఇంకా అందరూ సింబాలిక్గా ఇస్తుంటారు కదా, చెడు వినరాదు, చూడరాదు, మాట్లాడరాదు అని. ఇంకా ముగ్గురం కోతులో కూర్చొని ఇంకా దీనికి సింబాలిక్ ఇచ్చామన్నమాట, చక్కగా కూర్చొని. సో ఇలా కూర్చొని ఇలా మా వీడియోస్ తీసుకొని నిజంగా చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. మేము ఒకసారి నేను, అన్నయ్య, మా చెల్లెలు, మా పెద్దమ్మ కూతురు వెళ్ళామన్నమాట. అసలు అప్పుడు వెళ్ళిందే, తర్వాత ఇంకొకసారి వెళ్ళాను, ఇంకా మళ్ళీ వెళ్ళలేదు అస్సలు. అబ్బా చాలా రోజుల తర్వాత వెళ్ళాను ఈసారి అహోబిలం మాత్రం. అహోబిలం షూటింగ్ కూడా జరిగింది, శంభో శివ శంభో గుర్తుందా, అందులో షూటింగ్ జరిగే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. కొన్ని మూమెంట్స్ అంతా అక్కడ తీసిందే అహోబిలం. చాలా బాగుంటుంది అసలు అహోబిలం. నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు, గ్రీనరీని మాత్రం. ఇదిగో వరాహ నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, అలా వరాహ నరసింహస్వామి చాలా అనమాట. దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయ్యాం. మా పాప ఉండి, నేను ఇంకా ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటే చిన్న ఇల్లు కడతా అమ్మ అని చెప్పి చిన్న రాళ్ళతో చిన్న ఇల్లు కట్టింది, అదిగోండి. అలాగా హ్యాపీగా ఫీల్ అయింది మా పాప. ఇంకా అందరం కాసేపు కూర్చొని చెట్టు కింద నడిచేసి కిందకి వచ్చాము. కింద అహోబిలంలో కూడా నరసింహస్వామి. ఇలా నడుచుకుంటూ వచ్చేసాము కిందకి. ఇంకా సేమ్ ఇదే ఇక్కడ వాటర్ అనమాట. ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళం లేడీస్ అయితే. జెంట్స్ అయితే బయట చేసేవాళ్ళు, లేడీస్ మాత్రం ఇక్కడే మునిగేవాళ్ళు. పిల్లలు అంతా స్విమ్మింగ్ పూల్ లాగా పైనుంచి మొత్తం ఇక్కడ నుంచి వాటర్ పడి ఆ గుంటలో స్టే అవుతాయి అనమాట. ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటాయి, అలా ఉండేటివి అనమాట. అస్సలు ఈసారి బాగానే లేవు. ఇక
అంతే సమ్మర్ కదా ఇంకా అన్నీ ఇదైపోయి ఉంటాయి అనమాట వాటర్. సో అలా అనమాట. నరసింహస్వామి చాలా పవర్ఫుల్, అహోబిలంలో స్వయంభూగా వెలిసిందనమాట. ఇక ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి అన్నమాట. బాగా మంచిగా చల్లగా ఉంటాయి అనమాట. కొండల్లోంచి చెట్ల కింద నుంచి అస్సలు ఎండ అనేది తగలదు కదా, చాలా చల్లగా ఉంటుంది అనమాట. కోతులు అన్నీ ఉప్పర్ మీటింగ్ పెట్టుకున్నాయి. మీటింగ్ అన్నీ చూడండి, అన్నీ ఒకే సైజులో కోతి పిల్లలు అన్నీ కూర్చొని ఉన్నాయి. అవి ఎక్కడ మీదకి వచ్చి మా ఫోన్ లాక్కుపోతాయా అని టెన్షన్ వేసింది. చెట్ల మీద అసలు మీదకి వచ్చినట్టే నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి చెట్ల కొమ్మలు పట్టుకొని. కోతి కాకుండా కోతి పొట్టకు ఒక పిల్ల అతుక్కొని ఉంటుంది చూడండి, అదిగోండి చూడండి ఎంత క్యూట్గా, అసలు ఎట్లా వెళ్ళిపోతుందో, కాస్త భయం కూడా లేకుండా నమ్మకంతో వెళ్ళిపోతుంటాయి అవి, ఇంకా మనలాగే అనమాట అవి కూడా. అలాగా మేము ఇంకంతా అయిపోయి దర్శనం అయిపోయిన తర్వాత ఇంక వస్తుంటే మా అన్నయ్య బండి స్టార్ట్ చేసి కొంచెం మూవ్ చేస్తున్నాడు, మా పాపని ఏడిపిస్తూ ఉన్నాడు అనమాట. ఇదిగోండి ఇదంతా ఈ లొకేషన్ అంతా ఇంకా మూవీ చూసిన లొకేషన్ అనమాట. అలాగనమాట. కానీ మంచి టూరిజం ప్లేస్ అండి. కానీ పైన టిఫిన్స్ అంతగా ఏమి ఉండవు పెద్దగా, కిందనే ఉంటాయి అన్ని రూమ్స్ కానీ అన్నీ కిందనే, పైన అంటూ ఏమీ ఉండవు. జస్ట్ దర్శనానికి వచ్చి వెళ్ళడం మాత్రమే. కానీ చూడాల్సిన ప్లేస్ అండి, చాలా బాగుంటుంది అహోబిలం. ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు చాలామంది, ఇప్పుడు రోడ్డు బాగుపడ్డాయి. ఇంకొన్ని దేవుళ్ళకి మాత్రం రోడ్లు అస్సలు వేయలేదండి, అసలు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు, ఇంకా అసలు నడవలేరు చాలామంది. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క జ్వాలా నరసింహ కానీ పావులెట్ స్వామి కానీ 7 or 8 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా నడిచాము. ఇంకా ఎండ కదా, బాగా మంచి సమ్మర్లో వెళ్ళాం కాబట్టి కొంచెం కూల్ నిమ్మకాయ జ్యూస్ స్ప్రైట్ అలా తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. బ్యాక్ కిందకి వచ్చేసినాం. ఇప్పుడు పై అహోబిలం చూసేసాం. ఇప్పుడు ఇది దిగు అహోబిలము. ఇక్కడ కూడా సినిమా షూటింగ్ జరిగింది, అది కూడా శంభో శివశంభోనే జరిగింది. ఇలా జరిగిన తర్వాత మేము మొత్తం అంతా గ్యాదర్ చేసుకుంటూ ఇదిగో చూడండి, అసలు మొత్తం ఇలా మొత్తం గజస్తంభము అంతా రాళ్ళు, అదో నరసింహస్వామి ఎంట్రన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఫిబ్రవరిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంటుంది అనమాట. ఒక నెల ముందు ఊర్లు తిరుగుతూ ఉంటాడు దేవుడు. తిరిగి తిరునాళ్ళలాగా చేస్తారనమాట. ప్రతి ఫిబ్రవరిలో ప్రతి ఇయర్ చేస్తూ ఉంటారు. ఆర్లగడ్డలో వచ్చేసి ఫిబ్రవరిలో ఉంటుంది అనమాట. 1 week అట్లా చేస్తారు తిరునాళ్ళ. ఇంకో చూడండి పురాత కాలం చెక్కు ఇలా గోడల మీద చూడండి అంత ఎంత డిజైన్ ఉందో అసలు. అలా అక్కడ బల్లి అవి ఉంటే తాకిచ్చాడు మా అన్నయ్యని పాపను ఎత్తుకొని, బల్లిని తాకితే మంచిది కదా అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఏమన్నా స్వామివారి కళ్యాణాలు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ అలా ఉన్న వాళ్ళకి ఎలా చేస్తుంటారు. కోనేరు ఇది ఎప్పుడు వాడరు అనమాట ఎక్కువగా, ఇంకా ఎప్పుడో రేర్ అనమాట. స్వామివారికి ఉత్సవాలు అలా చేస్తూ ఉన్నప్పుడు అలాంటప్పుడు క్లీన్ చేసేసి వాడుతూ ఉంటారనమాట. ఇంకా జనం చాలా తక్కువ అందులో మునగడం. ఇంకా దర్శనం అయిపోయింది మాకు, ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి వెళ్ళాలి. బాగా ఎండ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మధ్యలో అన్నయ్య టిఫిన్ చేపించాడు. ఇంకా దోశ ఒక తినేసామన్నమాట. దోశ తిన్న తర్వాత అసలు దోశ కంటే మేము వాటరే ఎక్కువ తాగాము, ఎందుకంటే అనవసరంగా తిన్నాము. ఎక్కువ వాటర్ చల్ల వాటర్. వెళ్ళింది 4 తాగిందేమో ఎన్ని లీటర్ నీళ్ళు తాగామో కూడా తెలీదు. అలా తాగేసామన్నమాట. మంచి సమ్మర్లో వెళ్ళామన్నమాట. ఆడికి 5:30కి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ గోళీ సోడా తాగేస్తాము. అది ఇంకా దగ్గరకు వచ్చేసాము, మా ఊరు పక్కనే అనమాట ఊరు. గోళీ సోడా తాగేసాం. ఇదండి ఇవాళ వీడియో. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.